అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో ఎప్పుడూ నిరాశ నిస్పృహలతో ఉండేవాళ్ళు ఏం చేస్తే దాని నుంచి మనం బయటపడగలం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో మనిషికి ఎక్కడ కూడా హ్యాపీనెస్ అనేది లేదు. ఏదో ఒక అంశం గురించి, ఏదో ఒక దాని గురించి బాధపడుతూ ఉండటం, సమస్యలు చుట్టుముడుతున్నట్లుగా ఇబ్బంది పడుతూ ఉండటం, ఆనందం అనేదే లేకుండా ఏదో జీవితాన్ని నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. అది ఎప్పుడు ఉసూరుమని జీవితాన్ని గడపకుండా ఆనందంగా వచ్చినటువంటి సమస్యల్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ దాన్ని పరిష్కరించుకునేటువంటి క్రమంలో మనిషి కనుక ముందుకెళ్తే ఈ నిరాశ నిస్పృహల నుంచి మనిషి బయటపడగలుగుతాడు. అయితే ఇది మనం ఆలోచించేటటువంటి తీరుని బట్టి, మన సమస్యను చూసేటటువంటి కోణాన్ని బట్టి, మన జీవితాన్ని మనం అర్థం చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి ఈ సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. ఏ మనిషికైనా ఒక నిరాశ నిస్పృహ ఎప్పుడు వస్తుందనంటే, తను ఊహించుకున్నట్టు జరగకపోతే, తను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తవ్వకపోతే, తను ఎవరి మీద అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి వ్యక్తి తన అంచనాలకి అనుగుణంగా లేకపోతే, మోసం చేశాడనో లేదా నేను నమ్మి మోసపోయానో, ఇలా రకరకాలైనటువంటి బాధలతో మనిషి జీవితాన్ని వెలదీస్తున్నటువంటి పరిస్థితి. అయితే మనిషి ఎప్పుడు కూడా ఒక విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే అనుకున్నావో అది జరిగిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? అది ఎలా జరిగిపోద్ది? నీకు ఎవరైనా ఒక మనిషి మీద ఇష్టం ఉండి ఆ మనిషిని నువ్వు ఇష్టపడితే, ఆ ఎదుటి వ్యక్తి ఇష్టపడినప్పుడే కదా ఆ రెండు సఫలీకృతం అవుతాయి. నువ్వు ఇష్టపడడం అనేది నీకు చేతుల్లో సంబంధించినటువంటి విషయం, ఎదుటి వాళ్ళు ఇష్టపడడం అనేది వాళ్ళ నిర్ణయానికి సంబంధించినటువంటి విషయం. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా ఇష్టపడిపోవాలని, నువ్వు వాళ్ళ పట్ల ఈ విధమైనటువంటి ప్రేమను చూపిస్తున్నావు కాబట్టి వాళ్ళు కూడా అదే విధమైనటువంటి ప్రేమను చూపించాలని నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? చూపించవచ్చు, చూపించకపోవచ్చు. నీకు తను నచ్చినట్టుగా తనకి మరొకరెవరో నచ్చవచ్చు. నీకు తను నచ్చింది ఏ రకంగా అయితే కరెక్ట్ అయితే ఆ అమ్మాయికి వేరే వాళ్ళు నచ్చింది కూడా అదే విధమైన కరెక్ట్ కదా. ఎందుకు ఆ విధంగా తీసుకోవట్లేదు? ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరిదైనా అదే పరిస్థితి. అందుకని ఇక్కడ నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి అని అనుకోవడమే పెద్ద తప్పు. నాకు ఒక ఉద్యోగం రావాలని నువ్వు ఊహించుకుంటావు, కోరుకుంటావు. నా వ్యాపారం ఈ స్థాయిలో ఉండాలని అనుకుంటావు. నీ యొక్క సంపాదన సంబంధించినటువంటి ఒక అంచనాలు ఉంటాయి, నీ లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి కొన్ని అంచనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరగాలి అని నువ్వు ఎప్పుడైతే బలంగా అనుకున్నావో అప్పుడే సమస్యలు స్టార్ట్ అవుతాయి. నువ్వు అనుకున్నది జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ జరగడానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను అన్నంత వరకే నీకు సంబంధించినటువంటి విషయం. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు సంబంధించిన నిర్ణయాలు, నీకు సంబంధించినటువంటి పనులు, అది నీకు సంబంధించినటువంటి విషయం, అది నీ కంట్రోల్లో ఉంటాయి, నువ్వు ఎలాగైనా చేయగలుగుతావు. కానీ ఎదుటి వాళ్ళతో లింక్ అయినటువంటి అంశాలు, వాళ్ళు సహకరిస్తే, వాళ్ళు చేస్తే అప్పుడు నీకు ఆనందం వస్తుంది, నీకు అనుకున్నది జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఆ ఎదుటి వాళ్ళది నీ చేతుల్లో ఉండదు. ఈ వాస్తవాన్ని నువ్వు ఖచ్చితంగా గ్రహించి తీరాలి. నీ వరకు ఎంతవరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్నది నువ్వు తెలుసుకోగలగాలి. మరి ముఖ్యంగా ఎంతసేపు నేను గెలవాలి అనేటువంటి తపన తాపత్రయమే కాకుండా, గెలుపు ఓటములు అనేవి రెండూ ఉంటాయి అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఈ నిరాశ నిస్పృహల నుంచి మనం పడగలుగుతాం. అంతేగాని ప్రతిదీ నువ్వు అనుకున్నట్టుగానే జరగాలి అనేటువంటి ఆలోచన ఎట్టి పరిస్థితులను మన దగ్గర ఉండకూడదు. ఈ చిన్నదైనటువంటి జీవితం వెంటనే గడిచిపోతూ ఉంటుంది. ఒకసారి తిరిగి చూసుకుంటే ఎలా గడిచిపోయిందో కూడా తెలియనంత సులువుగా గడిచిపోతున్నటువంటి జీవితంలో ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. నీ కళ్ళ ముందు ఉన్నటువంటి ఆనందాన్ని వెతుక్కో. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. లేనటువంటి అవకాశాల గురించి ఆడడం కాదు, లేనటువంటి మనుషుల గురించి ఆడడం కాదు. నీ దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని ఏ రకంగా నువ్వు ప్రేమించగలుగుతున్నావు, ఏ రకంగా ఆరాధించగలుగుతున్నావు, ఏ రకంగా వాళ్ళతో సఖ్యతగా మనం ఉండగలుగుతున్నాం, ఇది మనం అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి. అంతేగాని ప్రతిదీ నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోవాలి, నువ్వు ఏదైతే ఊహించుకున్నావు ఆ విధంగానే జరిగిపోవాలి, ఎదుటి వ్యక్తి నీకు అనుకూలంగానే ఉండాలి, నీ నిర్ణయానికి అనుగుణంగా తన నిర్ణయాలు కూడా ఉండాలి, ఇలా అనుకున్నప్పుడే సమస్యలు స్టార్ట్ అవుతాయి. దేన్నైనా తీసుకోగలిగినటువంటి సామర్థ్యం, దేన్నైనా స్వీకరించగలిగినటువంటి ఆ స్థితప్రజ్ఞత, ఇది మనిషి తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏ మనిషికైనా ఒక జీవిత పరమార్థం ఏంటంటే, తనకు ఉన్నటువంటి జీవితాన్ని పరిపూర్ణంగా ఆనందించగలగటం, సంతోషించగలగటం, వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలగటం. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి తప్పించి ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించేటటువంటి కోణం కాదు. నువ్వు చేసేటటువంటి ప్రతి కర్మ, ప్రతి పని
ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని నువ్వు అనుభవించి తీరాల్సిందే. అంతేగాని ఎదుటివాడు వల్ల నీకు సక్సెస్ రావాలని, ఎదుటివాడు వల్ల ఆనందం రావాలని, ఈ పని పూర్తి అయిపోతే నేను ఆనందంగా ఉంటానని, ఈ అమ్మాయి నన్ను ప్రేమించేస్తే నేను ఆనందంగా ఉంటాను, ఈ అబ్బాయి నన్ను ప్రేమించేస్తే ఆనందంగా ఉంటాను, పెళ్ళి అయిపోతే ఆనందంగా ఉంటాను, ఇలా ఎవరో ఒకరి మీద నీ ఆనందాన్ని నెట్టేయడం కాదు. నీ అంతటా నువ్వు ఆనందించడం నేర్చుకో. నీ పనుల వల్ల నువ్వు ఆనందించడం నేర్చుకో. సక్సెస్ అనేది నీకు సంబంధించినటువంటి విషయమే, ఫెయిల్యూర్ అనేది నీకు సంబంధించినటువంటి విషయమే. మరొకరెవరో సహకరిస్తేనో మరొకరెవరో సహకరించకపోతే నీ గొలుపుకోవటం మీద మనం ఆధారపడినంతకాలం ఇబ్బంది అవుతుంది. మనిషి ఎప్పుడు కూడా ఈ భౌతికమైనటువంటి అంశాల మీద మనం ఎక్కువ దృష్టి పెట్టి అది కావాలి ఇది కావాలి, నేను ఎలా అయిపోవాలి అలా అయిపోవాలి, నా దగ్గర ఇంత సంపద ఉండాలి, లేకపోతే ఇంత విలాసవంతమైనటువంటి జీవితం ఉండాలి అని అనుకున్నంత వరకు ఇబ్బందిగానే ఉంటుంది. ఉన్న దాంట్లో సంతృప్తి పడటం. నువ్వు కోరికలు కను, ఇబ్బంది ఏమీ లేదు, కావాలని కోరుకో, తప్పేమీ లేదు. దానికి ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నావు అన్నది శక్తివంచం లేకుండా ప్రయత్నం చేయి. రావడం రాకపోవడం అన్నది నీ చేతిలో లేదు. నీ ప్రయత్నం మాత్రం నిరంతరం చేయి. నిజంగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మనం చాలాసార్లు ఓడిపోతాం, అది పెద్ద విషయమేమి కాదు. కానీ చాలాసార్లు ఓడిపోయినా గెలవడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మనిషి అది నేర్చుకోవాలి. కావాలనుకున్నది సాధించాలనుకున్నప్పుడు నిరంతరం ప్రయత్నం చేయి. ఓడిపోయినా ఎక్కడ నిరాశ నిస్పృహలకు లోనవు, మళ్ళీ ప్రయత్నం చేయి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. నిజంగా నువ్వు ఈ జీవితం గడుపుతున్నటువంటి ఈ క్రమంలో ఎవరైనా నువ్వు ఊహించుకున్నట్టు నీకు లేకపోతే, వాళ్ళు కనుక వదిలేస్తే, నీకు దక్కకపోతే ఏమైనా నష్టం జరుగుద్దా? కొంతసేపు బాధపడతాం, ముందుకు వెళ్తాం. నీకంటూ ఒక లక్ష్యాలు ఉన్నాయి, నీకంటూ కొన్ని పనులు ఉన్నాయి, నీకంటూ విలువైనటువంటి ఒక జీవితం ఉంది, గడుపు, ముందుకు వెళ్ళు. అందుకని ఎక్కడా కూడా మనిషి ఆగిపోవడానికి ప్రయత్నం చేయకు. ఇది లేదు కాబట్టి నేను ఆగిపోతాను, వీళ్ళు లేరు కాబట్టి నేను ఆగిపోతాను, ఈ ఉద్యోగం రాలేదు కాబట్టి నేను ఆగిపోతాను, నేను అనుకున్న జీవితం నాకు లేదు కాబట్టి నేను క్లోజ్ చేసేసుకుంటాను, ఆత్మహత్య చేసేసుకుంటాను అని మౌనంగా కూర్చొని నిరాశ నిస్పృహలకు మనిషి వెళ్ళిపోతే అది సరైనటువంటి పని కాదు. నువ్వు అనుకున్నది సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేయి, కష్టపడు. గెలుపోవటంలో సమానంగా తీసుకునేటువంటి స్థాయిలో ఉండు. గెలిచేటంత వరకు పోరాడతాననేటువంటి సంకల్పం ఉంచుకో, తప్పేమీ లేదు. కానీ గెలవకపోతే నేను నిరాశకి వెళ్ళిపోతాను, నిస్పృహకి వెళ్ళిపోతాను, గెలిస్తేనే నా జీవితం, గెలవకపోతే నా జీవితం లేదు, నాకు ఆనందం లేదు అని అనుకుంటే మాత్రం అది 100% తప్పే అవుతుంది. కాబట్టి నీ కష్టంగానే నువ్వు సుఖంగానే నువ్వు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇది నాకు కష్టం అనుకుంటే అది కష్టం కింద కనిపిస్తుంది. లేదు ఇది ఏం గాడిద గుడ్డు అని అనుకుంటే ఏం కనిపించదు. నువ్వు తీసుకునేటువంటి క్రమంలోనే భుజాన్ని వేసుకుని మోస్తావా, నెత్తిని పెట్టుకుని మోస్తావా కష్టాలని సుఖాలని, రెండూ చూసుకో. కష్టాలని ఎంతసేపు మోస్తే అంతసేపు ఉంటుంది, సుఖం కూడా అంతే. ఏది శాశ్వతం కాదు, వచ్చింది వెంటనే పోతుంది. ఇప్పుడున్నటువంటి ఈ క్షణం శాశ్వతం కాదు. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి ఇలాగే ఉండదు. వచ్చేటటువంటి క్షణంలో మార్పు వచ్చేస్తుంది. అది దుఃఖం పోతుంది, సంతోషం పోతుంది, రెండు పోతాయి, మళ్ళీ రెండో వస్తాయి. ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలిగినప్పుడు ఖచ్చితంగా మనం సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. కాబట్టి నిరాశ నిస్పృహలు అనేవి మన చేతుల్లోనే ఉన్నాయి. వాటికి జోలికి పోకుండా ఎప్పుడూ కష్టపడడం నేర్చుకో, నిరంతర ప్రయత్నం నేర్చుకో, ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకో, ఆనందించు ప్రతి క్షణాన్ని, ఉన్నటువంటి మనుషుల్ని ప్రేమించడం నేర్చుకో. భౌతికమైనటువంటి వస్తువుల కన్నా సరే ఎవరైతే మనుషులు ఉన్నారో మనుషుల్ని ప్రేమించడం కనుక మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనిషి చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. అంటే అడ్జస్ట్మెంట్ నేచర్ మనిషికి ఖచ్చితంగా ఉండాలి. మారేటటువంటి గుణం కూడా మనిషికి ఖచ్చితంగా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా మారగలగటం, ఏది అనుకూలం అంటే అటువైపు వెళ్ళగలగటం, ఇవన్నీ కూడా మనిషి నేర్చుకోగలిగితే ఖచ్చితంగా చాలా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాడు. నిరాశ నిస్పృహలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావుండదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి. మీరు మౌనంగా ఉండిపోయి నిరాశ నిస్పృహల్లో ఉంటే మారండి, ఆలోచన విధానం మారండి, లైట్గా తీసుకోండి, లక్ష్యాన్ని పెట్టుకోండి, గట్టిగా ప్రయత్నం చేయండి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం లేదని మాత్రం ఎట్టి పరిస్థితులను అనుకోవద్దు. అది సరైనటువంటి విధానం కాదని తెలియజేస్తూ మీరు ఈ విషయాలన్నింటినీ జీవితంలో అన్వయించుకొని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా గడపాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.